హలో ఫ్రెండ్స్. మన ఒడిస్సా జర్నీలో ఇది 5వ వీడియో. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఉదయగిరి మరియు కందగిరి కేవ్స్ అంటే గుహలు. ఇవి మనం చూసిన లింగరాజ టెంపుల్ నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటాయి. మనం ఇక్కడ చేరుకోవడానికి మనకు 23 మినిట్స్ అయితే పడుతుంది. మొత్తం ఈ ఉదయగిరి, కందగిరి గుహలకు చేరుకోవడానికి మనకు మొత్తం 1142 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు. ఇక ఈ ఉండగిరి, కండగిరి కేవ్స్ గురించి తెలుసుకోవాలంటే అవి 2 కూడా ఒకే ప్రదేశంలో ఉంటాయి. ఒకదానికి ఒకటి ఆపోజిట్‌లో ఉంటాయి. ఈ ఖండగిరి గుహలేవైతే ఉన్నాయో, అవి జైన సన్యాసులకు అంకితం చేయబడ్డాయి. ఈ ఖండగిరి గు కేవ్స్‌లో మొత్తం 15 గుహలున్నాయని చెప్పబడుతున్నాయి. కానీ ప్రస్తుతం అయితే మనం వాటన్నిటిని చూడలేకపోతున్నాము. కొన్ని గుహలు మాత్రమే చూడడానికైతే వీలుగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ ఉదయగిరి, ఖండగిరి కేవ్స్ చూడాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకైతే మీరు చూడవచ్చు. అలాగే 15 సంవత్సరాల లోబడి అంటే తక్కువున్న వాళ్ళకి ఎటువంటి టికెట్ లేదు. 15 సంవత్సరాల పైబడిన వాళ్ళకి అంటే లైన్‌లో నిలబడి తీసుకున్నట్లయితే రూ. 25 లేదంటే ఇక్కడ స్కానర్ ఉంటుంది. దాంట్లో స్కాన్ చేసి మీ వివరాలు ఎంటర్ చేసినట్లయితే ఒక్కొక్కళ్ళకి రూ. 20 అయితే చార్జ్ చేస్తారు. కాకపోతే యాప్ ద్వారా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. లైన్ తక్కువగా ఉన్నట్లయితే లైన్ ద్వారా మాత్రమే ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఎటువంటి బోర్డ్స్ కూడా అంటే ఈ గుహలు చూడడానికి ఇటువైపు వెళ్ళండి అనే బోర్డ్స్ కూడా ఏమి లేవు. కొన్ని మెట్స్ ఉంటాయి. అవి మనం పైకెక్కిన తర్వాత మీకు లెఫ్ట్, రైట్ ఉంటాయి. మీకు మెట్లెక్కిన తర్వాత పైనయితే మీకు ఫస్ట్ కేవ్ 5 కనిపిస్తుంది. ఈ మెట్లు మనం ఏవైతే ఎక్కుతున్నామో వీటి మీదయితే ఫుల్లుగా మనకి కొండముచ్చులున్నాయి. సో, ఎళ్ళేటప్పుడు మీద జాగ్రత్తగా ఉండండి. ఈ మెట్లన్నీ పైకెక్కిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో అంటే కేవ్ 5 తర్వాత మీకు ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్‌లోనే మీకు పూరి జగన్నాథుడి గుడి కూడా ఉంది. అది దాటి కొంచెం ముందుకెళ్తే కూడా ఇంకొక టెంపుల్ కూడా ఉంది. అలాగే ఈ గుహలు ఏవైతే ఉన్నాయో, ఈ గుహల్లో మీరు ప్రస్తుతం ఏం చూడగలుగుతారంటే, కొన్ని బౌద్ధం సంబంధించినటువంటి, అలాగే విష్ణువుకు సంబంధించినటువంటి, హిందూ మరియు జైన సన్యాసులకు సంబంధించినటువంటి కొన్ని శిల్పాలనైతే మీరిక్కడ చూడగలుగుతున్నారు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించాను చూడండి. అలా లెఫ్ట్‌లోకి మీరెళ్ళిన తర్వాత అంటే కేవ్ 5 దాటి ముందుకెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్‌లో మీరు హనుమాన్‌ని మరియు పూరి జగన్నాథ స్వామిని, అలాగే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అది దాటి ముందుకెళ్తే మరొక పూరి జగన్నాథ టెంపుల్ ఉంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంది చూడడానికి. అది కూడా నేను ఇక్కడ చూపించాను చూడండి. అది దాటి కొంచెం ముందుకెళ్తే మొత్తం అడవి ప్రాంతంగా ఉంది. మరి అటువైపు వెళ్తే ఏమైనా గుహలున్నాయా లేదని చెప్పడానికి కూడా ఎటువంటి బోర్డ్ అయితే అక్కడ పెట్టలేదు. సో, మేము అటువైపు ఏమీ లేదనుకోని మళ్ళీ తిరిగైతే వచ్చాము. వచ్చి మనం మెట్లెక్కితే ఎక్కడికైతే చేరుకుంటామో ఆడికి చేరుకున్న తర్వాత రైట్ సైడ్ వెళ్ళాము. రైట్ సైడ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి కొన్ని మెట్లున్నాయి. అలా కాదని మీరు స్ట్రెయిట్‌గా వెళ్ళినా సరే, మీరు ఇంకొక 2 గుహలుంటాయి. వాటిని చూసి పైకెక్కవచ్చు. పైకెక్కితే మీకు పైనొక జైన టెంపుల్ ఉంది. ఆ జైన టెంపుల్‌లో మీకు బౌద్ధుడికి సంబంధించిన అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న గుడులు, అలాగే పాలరాతి బౌద్ధ విగ్రహాలైతే కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా ఈ వీడియోలో చూపించాను చూడండి. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కళింగ రాజవంశానికి చెందిన చక్రవర్తి కరావేల పాలనలో జైన సన్యాసుల వసతి కోసం ఈ గుహాలన్నీ తవ్వారని చెప్పబడుతుంది. ఈ గుహలనే కటక్ గుహలు లేదా కట్టక గుహలని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి గణనీయమైన జైన చరిత్ర ఉంది. ఈ గుహలు జైన సన్యాసులకు అంకితం చేయబడ్డాయని తొలి రాతి ఆశ్రయాలలో ఒకటని కూడా చెప్పబడుతున్నాయి. ఈ గుహలు జైన మతం మరియు హిందూ మతానికి సంబంధించిన శిల్పాలతో విస్తృతంగా చెక్కబడ్డాయి. ఇదే మనం చెప్పుకున్న టెంపుల్. ఈ టెంపుల్ చూసి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మరొక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ దాటి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మీకు అంటే అడవి లాంటి ప్రదేశం కనిపిస్తుంది. అంటే అన్ని చెట్లే ఉన్నాయి. సో, మేమైతే అటువైపు వెళ్ళలేదు. ఎందుకంటే అటువైపు ఎవరు వెళ్తున్నట్టయితే మాకు అనిపించలేదు. తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి అంటే ఈ 2 గుడులను దాటి ముందుకొచ్చిన తర్వాత మరలా మనం మెట్లెక్కి ఎక్కడికి చేరుకున్నామో అక్కడికి చేరుకుంటాము. తర్వాత రైట్‌కెళ్ళినట్లయితే అక్కడ కొన్ని మెట్లున్నాయి. అది ఎక్కి మేము పైకి వెళ్ళాము. ఈ పైకెళ్ళిన తర్వాత మనం చూసినట్లయితే మనకు ఎదురుగా ఉన్నటువంటి ఉదయగిరి గుహలన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే మనకు మొత్తం కూడా ఈ గుహలెక్కి మనం చూడవచ్చు. సేమ్ ఇదే వ్యూ మీకు ఉదయగిరి గుహలెక్కినట్లయితే ఉదయగిరి గుహలెక్కితే మీకు ఈ ఖండగిరి గుహలు అలాగే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ కొండలెక్కి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మీకు జైన మందిరం కనిపిస్తుంది. కొన్ని మెట్లుంటాయి. అలాగే పెద్ద పెద్ద పాలరాతి గుళ్ళ గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి.
అవన్నీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు.
అయితే ఈ గుహలో ఎక్స్‌పెక్ట్ చేసినంతగా అయితే ఏమీ లేదు. మీకు ఒకవేళ టైం లేకపోతే మీరు ఈ గుహలైతే స్కిప్ చేయొచ్చు. కానీ ఉదయగిరి గుహలైతే ఖచ్చితంగా చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఉదయగిరి గుహలైతే కవర్ చేస్తాను. ఆ గుహలు వీటికి క్వైట్ ఆపోజిట్‌గా ఉంటాయి. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Please like, share and subscribe.